అందరికీ నమస్కారం. నా పేరు హిమజ. నేను 8వ తరగతి చదువుతున్నాను. వీరిద్దరు నా స్నేహితులు మహిదర్, సందీప్. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం ఏమిటనగా దేవుడికి అలంకరించినటువంటి పూలను మన గ్రామీణ ప్రాంతాలలో నదులలో, చెరువులలో, కాలువల్లో వేస్తున్నారు. దీని వలన నీటి కాలుష్యం పెరుగుతుంది మరియు నీటిలోని జీవులకు ఆక్సిజన్ అందక చనిపోతున్నాయి. అనేక వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. దేవుడికి అలంకరించిన పువ్వులు పవిత్రమైనవి మరియు ఆ పవిత్రమైన పూలకు మరింత పవిత్రతను చేకూర్చడమే మా ఈ చిన్న ప్రయత్నం. వాడిపోయిన పువ్వులతో ధూపం, కప్పు సాంబ్రాణి, అగరబత్తి. వీటికి కావాల్సిన పదార్థాలు: వాడిపోయిన పూలు, టెంకాయ పీచు, బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు. వీటన్నిటిని మిక్సీకి వేసి దాన్ని జల్లి పట్టిన తరువాత ఆ పిండిలో కొంచెం నూనె, కోకోనట్ ఆయిల్, తేనె, నెయ్యి, రోజ్ వాటర్ లేదా స్వచ్ఛమైన నీరు కలిపిన తర్వాత ధూపం కోన్స్లో ఆ పొడిని పెట్టితే ధూపంలా తయారవుతుంది. కప్పు సాంబ్రాణి అంటే మనం ఒక కప్పులో ఆ పొడిని పెట్టి లైట్గా పైన సాంబ్రాణి వేస్తే కప్పు సాంబ్రాణి రెడీ. కడ్డీలు, అగరబత్తులు. మనం ఇందాక వేసిన పొడిని పుల్లకి ఫెవికల్ వేసి ఆ పొడిని ఈ స్టిక్ కదిపిస్తే అగరబత్తి రెడీ. వీటిని ఇప్పుడు మనం ప్రయోగిద్దాం. వాడిపోయిన పూలతో పర్ఫ్యూమ్ చేసే విధానం: ఒక చిన్న గాజు సీసాలో మల్లెపూలు తుంచివేసి దాంట్లో స్వచ్ఛమైన నీరు మరియు కొబ్బరి నూనె వేసి 4 రోజుల తర్వాత తీస్తే మంచి పర్ఫ్యూమ్ రెడీ. రూమ్ ఫ్రెషర్ తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా రోజ్ వాటర్లో మల్లెపూలు వేసి 1 నెల తర్వాత దాన్ని వడగట్టితే రూమ్ ఫ్రెషర్ రెడీ.